మీనరాశి వారు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే ఉత్తమమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ లోటుపాట్లను సరిచేసుకునేందుకు కూడా ఈ వారాన్ని ఉపయోగించుకుంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా మీకు విశేషంగా కలిసి వస్తుంది. వ్యవహారిక విషయాల్లో ఓర్పుగా వ్యవహరిస్తూ ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారంగా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. వ్యయ ప్రయాసలు కోర్చి కొన్ని కీలకమైనటువంటి పనులు కూడా చేపడుతూ ఉంటారు. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరితో సఖ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. సామరస్యపూర్వకంగా సంఘపరమైనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో అనవసరమైనటువంటి సహాయ సహకారాలు చేసి ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అనుకోనటువంటి విధంగా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి నిపుణులకు మంచి మంచి ఆహ్వానాలు ఎదురవుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో కొత్తగా విభిన్నంగా ఆలోచిస్తూ పరిశోధనలు చేసేటటువంటి వారందరికీ కూడా ఈ వారం మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించండి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు కొంత శ్రమకు గురి అవుతూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. అలసిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి తృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ వారం మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటము, దీపార్చన నిర్వహించడం ద్వారా స్వామివారి అనుగ్రహంతో మరింత ఉత్తమమైనటువంటి జీవనాలను పొందవచ్చు.